ఏంటంటే జనులు ఏం చేశారంటే తమ్ము చెడింది కాక పిల్లలను కూడా అక్రమ మార్గంలో తీసుకొచ్చేసి పిల్లల మనసు చెడగొట్టేస్తున్నారు ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది పెద్దలు వాళ్ళు చెడింది కాక యవనస్తులు భవిష్యత్తును పాడు చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం. ఈరోజు మీరు గుర్తుపట్టండి, యవనస్తులారా, ఎదుగుతున్న యవనస్తులారా, చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తూ చక్కగా ఉండవలసిన మీ జీవితాలు స్వార్థపరుల చేతిలో బలి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని రెచ్చగొడతారు, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా మంచి మంచి చదువులు ఎక్కడ విదేశాల్లో చదువుతారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. బలైపోయేది మీరే. ప్రభు అన్నాడు, తప్పు చేయని వాడు రాయమంటే ఒక్కడ లేడండి. చిన్నపిల్లలు ఏం తప్పు చేశారండి? వృద్ధులు ఏం తప్పు చేశారు? అక్కడ జరిగింది ఏంటంటే తాగుబోతుడు ఒక్కడ తాగొచ్చు,